పోలీస్ అమరవీరుల దినోత్సవం అక్టోబర్ 21 సందర్భంగా వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. పోలీసు వాళ్ళంతా కలిసి మా డీజీపీ గారు మరియు మా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ గారి ఆదేశానుసారం మేము రాచకొండలో అన్ని పోలీస్ విభాగాల తరఫున రోజు ఒక్కొక్క ప్రోగ్రాం చేపట్టినాము. ఏంటంటే 1959లో అక్టోబర్ 21 నాడు మన భారత చైనా సరిహద్దు ప్రాంతమైన అక్సాయ్ చిన్లో మన భారత జవాన్లు విరోచితంగా పోరాడి చైనా సైన్యాన్ని నిలువరించి 10 మంది అమరులైనారు. ఆ రోజు అంటే అక్టోబర్ 21 మన అమరవీరుల సంస్కరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా బాహ్య భద్రతలో ఆర్మీ జవాన్లు ఎలాగైతే ఆర్మీ అధికారులు ఎలాగైతే మన దేశానికి రక్షణ ఇస్తున్నారో అంతర్గత భద్రతలో భాగంగా మన రాష్ట్ర పోలీసులు ఎంతగానో కృషి చేస్తున్నారు. ఎంతోమంది నక్సలిజం ఎదుర్కోవడంలోనైతేనేమి, టెర్రరిజాన్ని ఎదుర్కోవడంలోనైతేనేమి ఎంతోమంది మన రాచకొండలో కూడా చాలామంది పోలీసులు అమరులయ్యారు. మన యాదగిరిగుట్టలో నక్సల్స్ అటాక్ జరిగినప్పుడు శ్రీనివాస్ అండ్ రత్నం అనే ఇద్దరు అమరులు కావడం జరిగింది. అదేవిధంగా సిద్ధయ్య ఎస్ఐ కూడా టెర్రరిస్టు అటాక్లో కూడా చనిపోవడం జరిగింది. ఆత్మకూరు ఎస్ఐ కూడా. సో ఈ విధంగా ఎంతోమంది కానిస్టేబుల్ను ఉన్ననే రీసెంట్గా కూడా మన టీవీలో చూసాము. క్రైమ్ కానిస్టేబుల్ దొంగను పట్టుకునే ప్రయత్నంలో అతను కట్టుతో పొడిచి పారిపోవడం జరిగింది దొంగ. ఆ విధంగా కూడా ప్రాణాలు అర్పించడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా రోడ్డు మీద నిత్యం మా ట్రాఫిక్ సిబ్బంది కూడా పనిచేస్తున్నప్పుడు కూడా ఎంతోమంది యాక్సిడెంట్లు అయి ప్రాణాలు పొందుతాయి. మేమంతా కూడా ఎందుకు పోలీసులము, ట్రాఫిక్ అన్ని విభాగాలము ఇంత కష్టపడి ప్రజల గురించి నిత్యము 24/7 365 డేస్ ఎండనక రేయనక పగలనక అంత కష్టపడుతూ ప్రజల గురించి, ప్రజల ఆస్తుల మాన ప్రాణ రక్షణ గురించి కష్టపడుతున్నాము. అది మీరు కూడా అర్థం చేసుకొని ఏవైతే చట్టాలను ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం మేము చేస్తున్నామో ఆ చట్టాలను మీరు కూడా పాటించే విధంగా ఈ ట్రాఫిక్ రూల్స్ను కూడా మీ విధిగా మీరు పాటించి మీరు కూడా 10 మందికి చెప్పేటట్టుగా ఉంటే మా యొక్క కృషికి, అమరులైనటువంటి పోలీసుల యొక్క కృషికి అదొక సార్థకత చేకూరుతుంది. కాబట్టి మా అమరవీరులైనటువంటి మా పోలీస్ అధికారులు, సిబ్బంది కావచ్చు, వ్యాస్ గారు రేహాన్స్కి మూలమైనటువంటి కనిపెట్టిన వ్యాస్ గారు చనిపోవడం జరిగింది, ఉమేష్ చంద్ర ఐపీఎస్ గారు చనిపోవడం జరిగింది. అలాంటి గొప్ప గొప్ప అధికారులు భరతమాత అన్న ముగ్గురు బిడ్డలను ప్రజల యొక్క రక్షణ గురించి ఎంతోమంది ప్రాణత్యాగాన్ని చేస్తున్నారు. ఇలా ప్రాణత్యాగానికి అయినా సిద్ధపడి ఉద్యోగం చేస్తూ అమరులైనటువంటి వారి యొక్క త్యాగాలను గుర్తుంచుకునే విధంగా వారు ఎందుకు చనిపోయారు, దానికి కారణం ఏమిటి, ప్రజల రక్షణ గురించి, ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేయడానికి గురించి. కాబట్టి మీరు ఆ చట్టాలను కూడా మీరు అతిక్రమించకుండా ప్రభుత్వము చేస్తున్నటువంటి చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తున్న అధికారుల యొక్క శ్రమను గుర్తించి మీరు చట్టబద్ధంగా ఒక పౌరులుగా, నిజాయితీ గల పౌరులుగా చట్టబద్ధంగా ప్రవర్తిస్తారని, ట్రాఫిక్ రూల్స్ కూడా పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా మీ విలువైన ప్రాణాలు కోల్పోవద్దు. మీ వల్ల ఇంకొకరికి కూడా నష్టం జరుగుతుంది. వాళ్ళ ప్రాణాలు కూడా వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డు మీద పడతాయి. కాబట్టి మా కృషిని గుర్తించి, అమరవీరుల కృషిని గుర్తించి దయచేసి అందరూ ట్రాఫిక్ రూల్స్ని విధిగా పాటించండి. ట్రిపుల్ డ్రైవింగ్ చేయకండి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకండి, అపోజిట్ డ్రైవింగ్ చేయకండి, ర్యాష్ డ్రైవింగ్ చేయకండి. ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ పెట్టుకోండి, బైక్ నడిపినప్పుడు హెల్మెట్ ధరించండి. ఈ విధంగా మా ఉన్నతాధికారుల ఆదేశానుసారం ప్రతిరోజు ఒక ప్రోగ్రాం మేము నిర్వహిస్తున్నాము. ఈరోజు ఆటో డ్రైవర్లందరినీ కూడా ఈ దమ్మాయిగూడ జంక్షన్లోకి ఆహ్వానించి వాళ్ళందరికీ ఈ అమరవీరుల యొక్క గొప్పతనము, అదేవిధంగా ఫ్లాగ్ డే యొక్క గొప్పతనము, అదేవిధంగా ట్రాఫిక్ నియమాల గురించి కూడా ఈరోజు మేము ఇక్కడ వారికి అవగాహన కల్పించడం జరిగింది.